నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేయిద్దాం ఓటు వేద్దాం అంటూ గుంటూరులో 3K వాక్ జరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొని తొలిసారి ఓటు హక్కు పొందిన యువతతో కలిసి వాక్ చేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మే 13న ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 3K వాక్ లో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, ఎస్పీ తుషార్ రూడి, కమిషనర్ కీర్తి ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను ఈ వాక్ లో భాగస్వామ్యం చేశారు. ఓటు వేయడంతో పాటు ఇతరులతో పాటు వేయించేలా చూడాలని ముఖేష్ కుమార్ మీనా కోరారు. అలాగే గతం కంటే పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పటిష్టంకు ఎన్నికల్లో ఓటు వేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భారతదేశ పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిలబెడతానని మతం, జాతి, వర్గం, భాష లేదా నిర్ణయంగా ఓటు వేస్తానని. జై హింద్. ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. యాజ్ ఐ సెడ్ 79% ఉంది. కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది. సో సుమారుగా 18 సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇట్ ఈస్ బిలో 68% ఉంది. సో ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్స్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని కింద స్టూడెంట్స్ వస్తారు, సెకండ్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు వర్కర్స్ ఉంటారు, కార్పొరేట్ సెక్టర్లో పని చేసిన వాళ్ళ ఓటర్స్ ఉంటారు, తర్వాత మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లో మన ఈ సొసైటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మన స్ట్రాటజీ కింద ఈ 4 కేటగిరీస్ని మనం టార్గెట్ చేయడం జరిగింది. రిగార్డింగ్ దిస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ లివింగ్ ఇన్ ద సొసైటీస్, అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసేసి ఈసారి మనం ప్రయత్నం స్టార్ట్ చేశాము. ఫార్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ మనం ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము. ఆ సెలవు కూడా వీ హ్యావ్ డిక్లేర్డ్ విదౌట్ వర్క్ దే పెయిడ్ హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఛాలెంజ్ ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లో ఆ రోజు మనం ఎట్లాగో ప్రభుత్వం సెలవు, ఎలక్షన్ కమిషన్ సెలవు డిక్లేర్ చేస్తుంది కాబట్టి అందులోనూ పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉండి ఓటు వేయాలి అన్న ఒక చిన్న ఎక్కడో నిర్లక్ష్యం కారణంగా కొంతమంది మిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అది లేకుండా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఆ రోజు 13వ తారీఖున ఈ మొట్టమొదటి ఓటర్స్ అందరూ మొట్టమొదట ఓటర్గా ఇన్వాల్వ్ అయిన మీరందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయడమే కాకుండా మీరందరూ దగ్గరుండి ఓటు వేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. స్టార్ కన్వెన్షన్లో నిర్వహించిన ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట శేషగిరిరావును ఘనంగా సత్కరించారు. స్వతంత్రోద్యమం నుంచి అనేక ఉద్యమాలతో పాటు అభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషించారని నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఆర్యవైశ్యులు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. కొట్టినా కానీ స్పందించలేదు. అదేవిధంగా యుగంధర్ అని తెనాల్లో ఒక కార్పొరేట్ కొట్టినా కానీ స్పందించలేదు. కానీ ఆర్యవైశ్యుల వలన అధికారంలోకి వచ్చి వాళ్ళు మాత్రం వాళ్ళ పార్టీకి చేస్తున్నారు కానీ దేనికి చేయట్లేదు. ఇంకేం దేనికి మనకు ఉపయోగపడలేదు, కనీసం స్పందన లేదు. కాబట్టి మనం మన కోసం ఎవరు కష్టపడతారో, ఎవరు శ్రమిస్తారో, ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకి ఓటేద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. బ్రాడీపేటలో ఇంటింటికి తిరిగి టీడీపీని గెలిపించాలని ఓటర్లను గల్లా మాధవి అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని ఆమె తెలిపారు. 5 ఏళ్ల అరాచక పాలనకు తెరదించేందుకు మే 13న ఓటు వేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని గల్లా మాధవి చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆదరణగా
ఆశగా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల కోసం అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా వాళ్ళందరూ ఎదురు చూస్తూ మా అందరికీ మీదే గెలుపు అని హామీ ఇస్తూ ఉన్నారండి. ఈ యొక్క ఉత్సాహంతో ఆనందంతో మేము మా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ది తప్ప నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడా మౌలిక వస్తువులు కల్పించిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా 2 సార్లు చేసిన ముస్తఫా తన వ్యాపారాలను అభివృద్ది చేసుకున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి వస్తువులు కల్పించలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారానే తూర్పు నియోజకవర్గం డెవలప్ అవుతుందని మస్తాన్ వలీ అన్నారు. ప్రజల గౌరవం కోసం పోరాడాలి, ప్రజల యొక్క సంక్షేమం కోసం పోరాడాలి. తూర్పు నియోజకవర్గం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి పనిచేయాలి. ఈ పని చేయకుండా పూర్తిగా నీ వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలను అలసత్వం చేసి చిన్న గోడ కట్టుకోవాలన్నా, చిన్న పేదవాడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా గద్దల్లాగా మున్సిపల్ కార్పొరేషన్ ముసుగులో, వాలంటీర్ల ముసుగులో మీ కార్పొరేటర్లు మీ మనుషులు చేస్తున్నటువంటి అవినీతి ప్రజలు పుంకాలుగా చెబుతూ ఉంటే రాజకీయం అంటే ఇదా, ప్రజాసేవ ఇదా అనేటటువంటి అనుమానం ఇవాళ ప్రజల మధ్య కలుగుతూ ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో వాడవాడల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారంను కోలాహలంగా నిర్వహిస్తున్నారు. గుడ్ మార్నింగ్ త్రోసూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాపారులతో మాటామంతి నిర్వహించి వారి సమస్యలపై ఆరా తీశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనతో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది శూన్యమని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాడవాడల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా విస్తృతంగా ఎన్నికల ప్రచారంను కొనసాగిస్తున్నారు. 3వ డివిజన్లో చేపట్టిన ప్రచారంలో ఇంటింటికి వెళ్లి నూరి ఫాతిమా ప్రచారం చేశారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరలా వైసీపీని గెలిపించుకుంటామని చెబుతున్నారని నూరి ఫాతిమా తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు దోహదపడ్డాయని చెప్పారు. ఈ రోజు మీరు చూసుకుంటే 3వ వార్డులో ఎక్కువగా స్లమ్ ఏరియాస్, ఇన్ అండ్ అరౌండ్ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 7 కోట్ల వరకు మరి నిధులు మరి ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్స్, డ్రైన్స్, అలాగే వాటర్ సప్లై ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ప్రగతి నగర్ కానీ లేకపోతే రాజు గృహకల్పన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ అండ్ అరౌండ్ మీకు చూసుకుంటే ఎక్కువగా వాళ్ళందరికీ మంచి రోడ్స్ కానీ అన్ని వేయడం జరిగింది. డెవలప్మెంట్ అంటే రోడ్స్, డ్రైన్సే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఏ విధంగా అంటే సంక్షేమం ప్రతి కుటుంబానికి ఇచ్చి ఈరోజు పేదరికం అనేది మీరు చూసుకుంటే పేదవాళ్ళు 12% నుంచి 6%కి వెళ్ళారు. అంటే 100లో 12 మంది ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఈరోజు 6కి దిగారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత వల్లే ఈరోజు ఇచ్చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం తెనాలి వస్తున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్, తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం ఆయన తన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు పర్యటన వివరాలను తెలిపారు. హెలికాప్టర్లో సుల్తానాబాద్లో దిగిన అనంతరం అక్కడి నుండి చుంచుపేట, మారియస్పేట మీదుగా జరిగే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారన్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం మార్కెట్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న రాష్ట్ర టీం కూడా పర్యటించి ఖరారు చేయాల్సిన అంశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు 5ంటికి హెలికాప్టర్ ద్వారా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెనాలి నియోజకవర్గంలో పర్యటనకి అక్కడి నుంచి చెంచుపేట దగ్గర నుంచి మన మార్కెట్ సెంటర్కి రావడం, మార్కెట్ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ఉదయమే ఆలపాటి రాజా గారు నేను కూర్చుని మాట్లాడుకొని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన నాయకులు వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం స్వాగతించడమే కాకుండా
స్థానికంగా ఉన్న అనేక అంశాలపైన ఆయనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపటి రోజున తెనాలి నియోజకవర్గానికి ఏ విధంగా మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో, ఎటువంటి ఆలోచనతోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మరొకసారి పూర్వ వైభవం తీసుకొస్తాము అనే వాటిపైన డెఫినెట్గా ఆయన వివరిస్తారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.